హీరో రుద్ర గారు నమస్కారం. ఫస్ట్లీ బ్రో, మిమ్మల్ని చూస్తే ఒక పాట గుర్తొస్తుంది. మీది తినాలే మాది తినాలే మనది తినాలే అన్నట్టు, మీది యాదోని మాది యాదోని మనది యాదోని. ఫస్ట్లీ వెరీ ప్రౌడ్ బ్రో, ఎందుకంటే ఒక యాక్టర్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్, అది అందరికీ అవ్వాలి, బిగ్ స్క్రీన్ మీద కనపడాలి అని. బట్ యు మేడ్ ఇట్ వెరీ బిగ్. అండ్ మన ఊరు నుంచి వస్తున్నా అంటే తెలియకుండా ఒక హ్యాపీనెస్, దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. టీజీ విశ్వప్రసాద్ గారి వల్ల, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వల్ల ఆదోని అనే పేరు జనాలకు తెలిసింది. అండ్ ఐ హోప్ యు మేక్ బిగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు అచీవ్ సంథింగ్ బిగ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, బట్ యు మేడ్ 2 కన్నడ మూవీస్ ఎర్లియర్ అండ్ నౌ యు మేకింగ్ తెలుగు డెబ్యూ. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నేను మైసూర్లో ఉన్నప్పుడు నా కాలేజ్ డేస్ లో ఐ వాజ్ ఎ మోడల్. ఏదో చిన్న చిన్న షోస్ అవి ఇవి చేసుకుంటూ ఉండేవాడిని. నా పాకెట్ మనీకి సరిపోయేవి. మూవీస్ చేయాలి అన్నప్పుడు ఎవరు తెలియదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, ఎలాగా ఏంటి అనుకున్నప్పుడు నేను ఐ డిసైడెడ్, ఓకే దేనికైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, మనం దానికి 100% వీ హ్యావ్ టు ఫాలో దట్, వేరే ఆప్షన్ లేదు. సో ఏది వచ్చినా నా దారిలో చేసుకుంటూ వచ్చాను, అదే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మెయిన్లీ కన్నడ మూవీ చేయడం వరకు ఒక ఎత్తు అయితే, తర్వాత నేను ఎస్పెషల్లీ కిరణ్మయి చెరుకూరి గారు మా ప్రొడ్యూసర్, నేను మేడంని అప్రోచ్ అయినప్పుడు కన్నడ మూవీ కానీ అప్రోచ్ అయ్యాను. బట్ వాళ్ళు ఉండి వద్దొద్దు నువ్వు తెలుగు చెయ్యి అని అన్నారు. తెలుగు చెయ్యి అని అన్నప్పుడు నాకు ఐ వాజ్ బ్లాంక్, బికాస్ నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఎలాగా ఏంటి అనే ఫియర్ ఫ్యాక్టర్ 100% ఉన్నింది. ఒక్కటే నాకు ధైర్యం ఇచ్చి, నువ్వు చెయ్యి, ఐ విల్ స్టాండ్ బిహైండ్ యూ అని ఒక పుష్. అది నార్మల్ పుష్ అనేది స్మాల్ వర్డ్ అవ్వచ్చు, బట్ దట్స్ ఎ బిగ్ థింగ్ టు మీ పర్సనలీ. డే 1 నుంచి వాళ్ళు ఏదైతే కమిట్ చేశారో దానికంటే ఎక్కువే నాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఇక్కడ కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేయాలన్నా అదే రీజన్. ఇదేం జరుగుతున్నా ఎవ్రీథింగ్, ఆల్ క్రెడిట్ గోస్ టు హర్. థ్యాంక్ యూ మ్యామ్.